ఓకేనా? పాత్రికేయ పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ లీడరు, సీనియర్ నాయకుడు, ప్యాలెట్ బ్యూరో సభ్యునటువంటి వర్లా రామయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 20వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పోవటం జరిగింది. పోయిన విషయం మొత్తం కూడా మీకు ఎందుకు వెళ్ళింది మొత్తం తెలుసు. బేగంపేట విమానాశ్రయం నుంచి కొన్ని నెలల తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆ కుటుంబం అంటే ఆయన అభిమానులు వేలాదిగా తరలి వచ్చి చాలా నెలల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టాడు కాబట్టి ఆ నాయకుడిని చూద్దామనేటువంటి ఆనందంతో, ఉత్సాహంతో ప్రజలు మొత్తం కూడా అక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక అతను ఏదో ప్లకార్డు పట్టుకున్నాడని చెప్పేసి ఆ ప్లకార్డుని ఉదహరిస్తూ వర్లారావి గారు గంగమ్మ జాతరలో వేటలను బలిచ్చినట్టు రప్పా ఆడిస్తామని చెప్పేసి అన్నారు. ఆ అంటం కూడా కేవలం తెలుగుదేశం పార్టీ అనేటువంటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రెచ్చగొట్టి ఎవరు ప్రాణాలు తీయాలని చెప్పేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు పురికొల్పుతున్నాడు. అంటే రేపు 29 ఎలక్షన్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే ఆ దాటిన దగ్గర నుంచి ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళని రప్పా ఆడిస్తామనేటువంటి అభియోగంతో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మేము ఈ సందర్భంగా వర్లా రామయ్య గారికి, వాళ్ళ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేందంటే, మీరు ఇప్పటికైనా సరే అవాస్తవాల్ని వక్రీకరించి వాస్తవాల్ని వక్రీకరిస్తూ అవాస్తవాల్ని ప్రజలకి విషాన్ని ఏ విధంగా తేనెకంటే తీపిగా దాగుతున్నారు ఆ విధంగా మీరు వక్రించి మాట్లాడటం అనేది భావ్యం కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అసలు మీకు ఎందుకు రఫా అనే పదం వస్తేనే మీకు ఎందుకు వణుకొస్తుందో, వెన్నులు వణుకొస్తుందో మాకు అర్థం కావట్లా. పుష్ప సినిమాలో ఆ డైలాగ్ పెట్టినప్పుడు సెన్సార్ బోర్డులకు అభ్యంతరం రాలేదు. కోట్లాది మంది ప్రజలు వీక్షించారు, చూశారు, ఆ డైలాగులు విన్నారు. కానీ ఆ రోజు లేనటువంటి అలజడి, ఆ రోజు లేనటువంటి భయం, ప్రజలకు లేనటువంటి భయం మీకెందుకు వస్తుందో అర్థం కావట్లా. అంటే మీరు నిద్రపోతున్నా కూడా ఆ పదం వింటే, రఫా అనేటువంటి పదం వింటే మీ వెన్నులో వణుకుపడుతుంది, మీ గుండెల్లో రఫా అనేటువంటి భయం కనపడుతుంది అనేది అర్థమవుతూ ఉంది. ఎందుకు మీకు అంత భయపడుతున్నారు అంటే మీకు ఎక్కడో మీ మనస్సాక్షి ఎక్కడో గద్దిస్తూ ఉంది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని వదిలిపెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించి సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా జైలు పాలు చేసి, చిత్రహింసలకు గురి చేసి, తలబగలు కొట్టి, మర్డర్లు చేసి, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని వాళ్ళ పొలాలు లాక్కొని, వాళ్ళ భూములు లాక్కొని, వాళ్ళని అదేవిధంగా మహిళలు అత్యాచారం చేసి ఒక రక్తాంధ్రప్రదేశ్గా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది గతంలో చెప్పారేమో కానీ ఈరోజు హత్యాంధ్రప్రదేశ్గా, అత్యాచారాల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నటువంటి అది మీ 16 నెలల కాలంలో మిమ్మల్ని క్షోభిస్తుంది కాబట్టి, వెంటాడుతున్నారు కాబట్టి, దాంట్లో రాబోయే రోజుల్లో ఈ కార్యకర్తలు దెబ్బతిన్నటువంటి కార్యకర్తలు, అత్యాచారం గురైనటువంటి మహిళలు, అదేవిధంగా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు మొత్తం తిరగబడి తెలుగుదేశం పార్టీ కూటమి మీద చర్యలు తీసుకుంటున్నటువంటి భావన మీలో ఉంది. కాబట్టి ఆ రఫా అనేటువంటి పదం మీ వెన్నులో ఉణుకుపడుతూ ఉంది. మీ గుండెల్లో కూడా మీ గుండెలో లబ్ డబ్ అని కొట్టుకోవట్లేదు. రఫా జగన్ అటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వర్లారామయ్య గారు, ముఖ్యంగా వర్లారామయ్య గారి చేత మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిందంటే, ఆ రోజు హైదరాబాదులో కార్యకర్తలు సంతోషంగా, అభిమానులు ఆయన్ని స్వాగతించేటువంటి క్రమంలో ఒక కార్యకర్త పెట్టుకుంటే దాంట్లో కూడా ఏముందా అది తెలియకుండానే, చూడకుండానే మీరు కేవలం ప్రజల్లో ఒక రాజకీయ దురుద్దేశంతో